సో, పండగ ఈ 5 డేస్ ఎట్లా జరుపుకున్నారు సార్? అంతా బానే జరిగిందా? పండగైతే జరుపుకున్నాం గానండి. ఈసారి ఎందుకో అంత ఆనందంగా అనిపియట్లేదు మాకు. ఎందుకు సార్? ఏం ప్రాబ్లమ్ మా ఏంటి? అంటే ఒక తోటి యాక్టరు 'ఫిష్ వెంకట్' గారు హెల్త్ బాలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారాయన. అవును సో, సార్. మేము గూడా చూసినాం కొన్ని వీడియోస్‌లలో. సో, డయాబెటిస్ వలన ఆ విధంగా ఆయనకు జరగడం జరిగింది. మరి మీరు కలిసారా వెళ్లి? యాక్చువల్‌గా ఇవాళే కలవాలని ఉండే అండి. తను హాస్పిటల్‌లో ఉన్నారని తెలిసింది. సో, వీలు చూసుకొని ఎళ్లి కలిసి పరామర్శిద్దాం అనుకున్నాను. సో, అంతేకాకుండా మా ఆర్టిస్ట్‌ల తరపు గానియండి, మా ఫ్రెండ్ సర్కిల్ తరపు గానియండి, వీలైనంతగా స్వచ్ఛందంగా తనకి ఏ రకంగా చేయదలుచుకుంటే ఆ రకంగా హెల్ప్ చేయాలని కూడా ముందుకు రావాలనుకుంటున్నాం మేము. సో, చాలా బాధ అనిపిస్తుంది తనని చూస్తుంటే. తను పడే బాధ గానియండి. చిరంజీవి గారు కూడా ముందుకొచ్చారు. మరి ఇన్ని రోజుల నుండి అసలు ఆ సార్ బయటనే రాలేదు. ఈ మధ్య ఒక 1 వీక్, 10 డేస్ నుండే కనిపిస్తున్నారు. అంతకు ముందు అంటే మూవీస్‌లలో యాక్ట్ చేస్తున్నారా? లేకుంటే ఎట్లా అంటే అసలు? ఈ మధ్య కాలంలో చాలా తక్కువ కనిపిస్తున్నారండి ఆయన. యాక్చువల్‌గా బెస్ట్ యాక్టర్ ఆయన. చాలా సినిమాలలో ఒక విలన్‌లో కమెడియన్‌గా చేస్తారాయన. ఒక విలన్‌లో కమెడియన్‌గా చేస్తారాయన. చాలా సినిమాలు ఉన్నాయి. కాకపోతే మరి ఆరోగ్య విషయంలో తెలీదు. మరి ఆఫర్‌లు లేకనో తెలీదు. ఈ మధ్య అయితే చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యం బాలేనందువలన అందరూ స్పందిస్తున్నారు కాబట్టి మళ్ళీ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కళ్ళకు కనిపిస్తున్నారు మళ్ళీ. కనిపిస్తున్నారు మళ్ళీ. సో, ఇప్పుడు ఈ సందర్భంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ మరి? సందర్భంగా అండి భగవంతుని ఒకటే కోరుకుంటున్నాను. తోటి ఆర్టిస్ట్‌గా ఆయన ఎన్నో సినిమాలు చేశారు. ఆయనతో పోల్చుకుంటే మేము చాలా తక్కువ. అంటే ఇప్పుడిప్పుడే మేము సినిమాల్లో రాణిస్తున్నాము. సో, ఆయన ఆరోగ్యాలు బాగుండాలని, ఆ భగవంతుని కృప తనపై ఉండాలని, తను మళ్ళీ ఎప్పటిలాగా బయటికొచ్చేసి హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలని, మళ్ళీ సినిమాలు చేసుకోవాలని, అందరిని అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చూసాం గదా! 'ఫిష్ వెంకట్' గారికి హెల్త్ బాలేదని మనం గూడా వింటున్నాము. మీకు కూడా తోచినంతగా ఆర్టిస్ట్‌లు ఎవరైనా ఉన్నా, లేదంటే నార్మల్ ప్రజలైనా ఎవ్వరైనా గూడా సహాయం జేయొచ్చు. మనమందరము ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగాం గాబట్టి, మీకు తోచినంత మీరు గూడా సహాయం చేయండి.